కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడం. ఈరోజు వీళ్ళు ఇస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం సగటు ఆదాయం ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 1,70,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్, రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 1,92,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు, 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నారు, ఇది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది. ఇది కేవలం మిమ్మల్ని వంచేది అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు. ఒకవైపు మేము మీకు 10% పెంచాం ట్యాక్సెస్ లో అని జాతీయ స్కీమ్స్ లో మన్రేగా ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి ఇంకోవైపు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గారిడి తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు.